ఇచ్చింది, దూకుడు పెంచింది. ఈ లిక్కర్ స్కామ్కు సంబంధించి అత్యంత కీలకమైన నిందితుడిగా ఉన్న మొత్తం సూత్రధారిగా భావిస్తున్న రాజ్ కసిరెడ్డిని సిట్ కొద్దిసేపటి క్రితం శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అదుపులోకి తీసుకుంది. రాజ్ కసిరెడ్డి చాలా రోజులుగా పరారీలో ఉన్నాడు. ఆయనకు సంబంధించిన ఆయనకు సంబంధించిన అనుచరులను ముందే దేశం దాటించిన రాజ్ చాలా తెలివిగా తప్పించుకు తిరుగుతున్నాడు. కొన్ని వారాలుగా ఎన్ని నోటీసులు ఇచ్చినా రెస్పాండ్ అవ్వకుండా బెయిల్ కోసం ట్రై చేసుకుంటూ వచ్చాడు. బెయిల్ ప్రయత్నాలు ఏమి ఫలించకపోవడంతో ఇవాళ మరొక ఆడియో రిలీజ్ చేసి రేపు సిట్ ముందు విచారణకు హాజరవుతానని చెప్పాడు. అయితే దీంతో సిట్కి ఎప్పటి నుంచో కొద్దిగా ఇతని కదలికల మీద దృష్టి పెట్టినట్టుంది. మొత్తం మీద దుబాయ్ నుంచి ఎయిర్పోర్ట్కి అంటే ఇక్కడికి వస్తున్న రాజ్ కసిరెడ్డిని విచారణ కంటే ముందే, అంటే రేపు విచారణకు వస్తానన్నాడు, కానీ అంతకంటే ముందే అతన్ని అదుపులోకి తీసుకుంది సిట్ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో. అయితే అతను రాజ్ కసిరెడ్డి, అతని పేరు రాజశేఖర్ రెడ్డి, కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి. అయితే రాజేష్ రెడ్డి పేరుతో టికెట్ బుక్ చేసుకుని వచ్చినట్టుగా చెప్తున్నారు. ఎందుకంటే పోలీసు లుకౌట్ నోటీస్ ఉంది కాబట్టి దొరకకుండా ఉండొచ్చు అనుకున్నాడో ఏంటో తెలియదు, కానీ వేరే పేరుతో రాజేష్ రెడ్డి అనే పేరుతో వచ్చినా కూడా అనుమానించిన పోలీసులు ముందుగానే కాపు కాసి అక్కడ అతన్ని అదుపులోకి తీసుకున్నారు. నెక్స్ట్ దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటనేది మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి, రాజ్ కసిరెడ్డి ఎలా సిట్కి దొరికాడు? దుబాయ్ నుంచే వచ్చాడా లేకపోతే ఇంకెక్కడి నుంచైనా వచ్చాడా? ఆంధ్రజ్యోతి చేతుల్లో రాజ్ కసిరెడ్డి సంబంధించినటువంటి కీలక సమాచారం కూడా ఉంది. ఎక్స్క్లూజివ్గా ఏబిఎన్ స్క్రీన్ పైనే మనం రాజ్ కసిరెడ్డిని అదుపులో తీసుకున్న విషయాన్ని కూడా బయటపెట్టాం. ప్రధానంగా చూసినప్పుడు ఇప్పటి వరకు కూడా 4 సార్లు నోటీసులు జారీ చేశారు. సో దీంట్లో కీలకమైనటువంటి సూత్రధారి, పాత్రధారిగా ఉన్నటువంటి రాజ్ కసిరెడ్డి, ఈయనే కేసిరెడ్డి రాజేష్, మొత్తం కూడా ఈయన బంధువులు కావచ్చు, మిత్రులు కావచ్చు, వీరందరికి సంబంధించినటువంటి విషయంలో ముఖ్యంగా ఆదాన్ డిస్టిలరీకి సంబంధించినటువంటి వ్యవహారంలో ఈయన ఒక కీలక పాత్ర. ఈయన మొత్తం కూడా దాని చుట్టూనే ఈ వ్యవహారం కూడా జరిగింది. సో 2019 వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 4 సిట్టింగులు ఏర్పాటు చేశారు. అందులో హైదరాబాద్లో కావచ్చు, అమరావతిలో విజయసాయిరెడ్డి నివాసంలో ఈ యొక్క మద్యం పాలసీని రూపొందించేదానికి ఏర్పాటు చేసినటువంటి సిట్టింగ్ మీటింగుల్లో కూడా రాజ్ కసిరెడ్డితో పాటుగా మిథున్ రెడ్డి కావచ్చు, మిగిలినటువంటి అధికారులు కీలకమైనటువంటి పాత్ర పోషించారు. సో ఆ తర్వాత ఏం జరిగింది, ఎలాంటి లావాదేవీలు జరిగాయి, ఏ విధంగా లోకల్ డిస్టిలరీలు ఏదైతే ఇతర పార్టీలకు సంబంధించినటువంటి కావచ్చు, వ్యాపారవేత్తల చేతిలో ఉన్న వాటిని ఎలా తీసుకోవాలి, తీసుకున్న తర్వాత లోకల్ బ్రాండ్లను తయారు చేయడం, వాటిని ఏ విధంగా విక్రయించి సొమ్ము చేసుకోవాలి, దాంతోపాటుగా దేశమంతా కూడా ఇవాళ మొత్తం నగదు కాకుండా ఆన్లైన్ పేమెంట్స్ జరుగుతుంటే ఆంధ్రప్రదేశ్లో మద్యాన్ని ఏ రకంగా చెల్లింపులు చేశారు, మొత్తం జరిగినటువంటి 95% పైగా కేవలం నగదు మాత్రమే ఇచ్చారు తప్ప ఆన్లైన్కి అవకాశం ఇవ్వలేదు. ఈ విషయాన్ని లావు శ్రీకృష్ణదేవరాయలు హోంమంత్రి కావచ్చు, కేంద్రం దృష్టికి కూడా తీసుకెళ్లారు. అయితే ఈ కేసుకు సంబంధించిన విషయంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం కార్పొరేషన్ ఎండి, అప్పట్లో అధికారులు కూడా ఫైల్స్ మాయం చేస్తున్నటువంటి నేపథ్యంలో సిఐడి కేసు నమోదు చేసింది. ఆ తర్వాత ఈ కేసుని సిట్కి కూడా బదిలీ చేశారు. అప్పటి నుంచి అనేక పరిణామాలు జరుగుతూ వస్తున్నాయి. అందులో భాగంగానే దీంట్లో కీలక సూత్రధారులందరికీ కూడా నోటీసులు ఇస్తున్నారు, విచారిస్తున్నారు. అందులో భాగంగానే చూసాం మాజీ పార్లమెంట్ సభ్యుడు విజయసాయిరెడ్డిని కూడా సిట్టు విచారించినటువంటి పరిస్థితి. అంతకు ముందే ఆయన విజయవాడకు వచ్చినప్పుడు మద్యం కేసులో రాజ్ కసిరెడ్డే కీలక సూత్రధారి, పాత్రధారి అని చెప్పి కుండబద్దలు కొట్టారు. ఇంకోవైపు రాజంపేట పార్లమెంట్ సభ్యుడు మిథున్ రెడ్డిని కూడా నిన్న విచారించడం జరిగింది సిట్ అధికారులు. ఆయన సుదీర్ఘంగా మరొకసారి కూడా ఆయన్ని విచారించే అవకాశం ఉంది రాజ్ కసిరెడ్డిని విచారణ తర్వాత. అయితే రాజ్ కసిరెడ్డి ఇంత జరుగుతున్నా ఎక్కడా కూడా దొరకకుండా ఆయన ముందే గ్రహించి విదేశాలకు పారిపోవడం జరిగింది. సో అక్కడి నుంచి ఇక తప్పనిసరి పరిస్థితుల్లో తమ చుట్టూ తమ తండ్రిని విచారించినప్పటికీ కూడా ఆయన స్పందించలేదు. రెండోసారి కూడా ఆయన పిలిచారు. ఇక వారి బంధువులు, వాళ్ళ వ్యవహారాలు మొత్తం కూడా తేలిపోయింది. దీంతో ఆయన కార్ సీజ్ చేయడమే కాదు, ఆయన హాస్పిటల్లో కావచ్చు, సినిమా రంగంలో కావచ్చు, ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టాయో మొత్తం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఇక ఉక్కిరి బిక్కిరైనటువంటి రాజ్ కసిరెడ్డి నేను వచ్చేస్తాను, విచారణకు సహకరిస్తాను, ఎదుర్కొంటాననేటువంటి మాటలు కూడా చెప్పారు. అయితే ఈ లోపే పోలీసులు, సిఐడి, సో ఇంటెలిజెన్స్ మొత్తం కూడా ఈయన కోసం ఆరా తీస్తున్నారు. మరొక పేరుతో రాజేష్ రెడ్డి అనేటువంటి పేరుతో ఈయన
ఏదైతే శంషాబాద్కు వస్తున్నటువంటి పరిస్థితి, రేపు విచారణకు వెళ్లాల్సినటువంటి నేపథ్యం. అయితే ఆల్రెడీ ఈయన కదలిక తెలుసు కాబట్టి ముందే అక్కడ నిఘా ఉంచినటువంటి సిట్ అధికారులు ఈయన వెంటనే అదుపులోకి తీసుకుని విజయవాడకు కూడా ప్రస్తుతం తరలిస్తున్నారు. సో మొత్తానికి రాజ్ కసిరెడ్డి ఎపిసోడ్లో ఇప్పటి వరకు కూడా ఆయన శ్రీహరి అయితే ఇక్కడ ఇంకొక చర్చ కూడా ఉంది. ఇప్పుడు రాజ్ కసిరెడ్డి యాక్చువల్గా రేపు విచారణకు వస్తానని మొన్న ఒక ఆడియో ఇచ్చాడు, ఇవాళ ఒక ఆడియో ముందుగా మనకే పంపించాడు కదా. అయితే ఇప్పుడు సిట్ అదుపులోకి తీసుకుందనుకోవచ్చా, లేకపోతే ప్లాన్డ్గా అతనే సరెండర్ లాంటి దాన్ని ప్లాన్ చేసుకున్నారు అనుకోవచ్చా? సో మీరు అన్నట్లుగా ఖచ్చితంగా రాజ్ కసిరెడ్డి విచారణ ఎదుర్కోవాల్సిందే. అయితే అంతకంటే ముందే, ఎందుకంటే ఆయన్ను ఖచ్చితంగా అదుపులోకి తీసుకున్న తర్వాత ఆయన్ను అరెస్టు చూపించి మళ్ళీ కూడా విచారణకు తీసుకునేటువంటి అవకాశం, వెసులుబాటు సిట్కు ఉంది. మనం అనేక కేసుల్లో కూడా చూస్తుంటాం. ఎవరినైనప్పటికీ కూడా అరెస్ట్ చేసినప్పటికీ వారిని ఖచ్చితంగా కోర్టు ముందు ప్రొడ్యూస్ చేస్తారు, రిమాండ్ చేస్తే తర్వాత మళ్ళీ తిరిగి ఆయన దగ్గర నుంచి సమాచారం తీసుకునేందుకు విచారణకు కూడా ఖచ్చితంగా తీసుకుంటారు. సో అందులో భాగంగానే రిమాండ్ కూడా తీసుకునేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇలాంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఆయన ఒకవేళ హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, పరిణామాలు, రేపు నిజంగా కూడా ఆయన విచారణకు వస్తాడా, వెళ్ళడా అనేది కూడా చెప్పలేం. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా అనేక సందర్భాల్లో మొదటి వీడియో రిలీజ్ చేసినప్పుడు కూడా నాకు న్యాయపరమైనటువంటి అవకాశాలు ఉన్నాయి, అవన్నీ కూడా చూసుకున్న తర్వాత నేను అప్పుడు విచారణకు అవసరమైతే వస్తాననే ధోరణితోనే ఆయన కనిపించాడు. ఇవాళ మళ్ళీ నేను విచారణకు వస్తానని చెప్పాడు. బహుశా రేపు అంటే ఒకవేళ నిజంగా ఆయన విచారణ ఎదుర్కోవాలనుకున్నప్పుడు ముందే ఆ విషయాన్ని స్పష్టం చేస్తుండొచ్చు. కాబట్టి చివరి నిమిషంలోనైనా ఆయన ప్లేటు ఫిరాయించవచ్చు, లేదా తప్పించుకోవచ్చు, విచారణకు సహకరించకుండా వెళ్ళొచ్చు, లేదా ఇంకేమైనా కూడా ఎత్తుగడలు కూడా ప్లాన్స్ కూడా ఉండే అవకాశం ఉంటాయి. కాబట్టి ఇప్పటికే ఇన్ని రోజులు ఈయన కోసం విచారణ చేస్తున్నటువంటి అధికారులు ఎదురు చూస్తున్నారు. సో ఆయన ఆచూకీ కోసం కూడా ఎదురు చూశారు. ఆయన కదలికలన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు పసిగడుతూనే వచ్చారు. సో ఇండియాకి వచ్చిన వెంటనే కూడా ఆయన అదుపులోకి తీసుకోవాలనేటువంటి ఉద్దేశంతోనే ఉన్నారు. అందుకోసమనే ఆయన అదుపులోకి కూడా తీసుకోవడం జరిగింది. సో పూర్తి వివరాలు, ఈ పాలసీలో జరిగినటువంటి అక్రమాలు, ఈ పాలసీ తయారీ దగ్గర నుంచి పాలసీ తయారు చేసేటప్పుడే ఎలాంటి కుట్ర జరిగింది, ఏ రకంగా ప్రజలను అక్కడ మోసం చేయడమే కాదు, ప్రధానంగా ఆరోగ్యాలతో కూడా చెలరేగారు, కోట్లాది రూపాయల సొమ్మును వెనకేసుకున్నటువంటి మొత్తం పెద్దలతో పాటు బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆ వివరాలన్నీ కూడా కసిరెడ్డికి తెలుసు కాబట్టి ఇప్పుడు అదుపులోకి తీసుకున్నారు. రైట్ శ్రీహరి, ఈ వ్యవహారం చూస్తూ ఉంటే ఇది రాజు కసిరెడ్డి దగ్గరే ఆగిపోతుంది ఇక దర్యాప్తు అనే అనుమానాలు చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అంటే తాడేపల్లి తలుపులు తట్టాలి. సిట్ దర్యాప్తు అనేది తాడేపల్లి తలుపులు తట్టితే అసలు వ్యవహారం బయటపడుతుంది. కానీ రాజు కసిరెడ్డి దగ్గరే ఆపేస్తే వీళ్ళే ఇంకా వీళ్ళతోనే ఆపేసి అసలు కింగ్ పిన్ని లేకపోతే బిగ్ బాస్ని లేకపోతే ఎవరైతే వీళ్ళ రింగ్ మాస్టర్ ఉన్న వాళ్ళ అతన్ని